ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మత్తయి సువార్త 7వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండీ! ఇవాళ మత్తయి సువార్త 8వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసయ్యా. నన్ను నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్యా. తండ్రి, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడే తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలుండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు యేసయ్య కొండ మీద జన సమూహానికి ఏమని బోధించారో మనం తెలుసుకున్నాం కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనము. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమియూ చెప్పకు సుమీ, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ఇక్కడేసి ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ఎందుకు ఎవరితో చెప్పొద్దని అంటున్నారో మనం చూద్దామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 45వ వచనము. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. కనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో ఉండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి కదండి. ఈ కారణాన్ని బట్టి యేసు ఆ వ్యక్తికి చెప్పారు కదండి, ఎవరికి చెప్పొద్దని. ఎందుకంటే యేసు ఎక్కడికి వెళ్తే అక్కడ అనేక జన సమూహములు ఫాలో అవుతా ఉంటే అక్కడున్న ప్రజలకి, అక్కడున్న అధికారులు ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కదండి. కాబట్టి ఆ వ్యక్తికి ఆ విధంగా చెప్పారు కదండి. ఇంకా యేసు ఏమంటున్నారండి, నిన్ను నువ్వు వెళ్ళి ముందు యాజకునికి కనపరుచుకో అనేసి అంటున్నారు కదండి. ఆ వ్యక్తి ఆల్రెడీ బాగుపడిపోయాడు కదండి. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని యేసు ఎందుకు యాజకునికి కనపరుచుకో అని చెప్పేసి అంటున్నారో మనము చూద్దామండి. లేవియా కాండము 14వ అధ్యాయము 1వ వచనము. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల, యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైని చంపిన పక్షి రక్తములో వాటిని, సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అంటే ఆ రోజుల్లో ఆ విధంగా ఉండేది కదండి. ప్రజల్లో నివసించే ఒక వ్యక్తికి కుష్ఠరోగం సోకినప్పుడు ఆ వ్యక్తిని యాజకుడు పరిశీలించి ఆ వ్యక్తిని పాళెము వెలుపలికి, అంటే ప్రజలకి దూరంగా వారిని పంపించేసేవారు కదండి. ఎందుకంటే కుష్ఠరోగము అంటువ్యాధి కదండి. అందుకే ఆ విధంగా చేసేవారు కదండి. మళ్ళీ ఎప్పుడైతే ఆ వ్యక్తి తనకి కుష్ఠరోగం నయమైందని గమనించుకుంటాడో వెంటనే ఆ వ్యక్తి ఏం చేయాలండి, ఆ విషయాన్ని యాజకునికి చెప్పాలి కదండి. అప్పుడు యాజకుడు మళ్ళీ ఆ వ్యక్తిని పరిశీలించి అతని కోసం బలి ఒకటి అర్పించి ఆ తర్వాత ఆ వ్యక్తికి ప్రజలతో కలిసి నివసించడానికి పర్మిషన్ ఇస్తారు కదండి. అది ఆ రోజుల్లో ప్రొసీజర్ కదండి. అందుకని యేసు ఆ వ్యక్తికి చెప్పారు కదండి, నువ్వు ముందెళ్ళి యాజకుని కలువు అనేసి చెప్పారు కదండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటండి, ఆ వ్యక్తికి యేసయ్య ఎవరికి చెప్పొద్దని చెప్పినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఏం చేశాడండి, తను పొందిన స్వస్థత గురించి వెళ్ళి అందరికీ కూడా చెప్పాడంట కదండి. యేసు నన్ను ఈ విధంగా బాగు చేశారని చెప్పాడంట కదండి. అందుకని అనేక మంది జనులు యేసుని వెంబడించారంట కదండి. అయితే ఈ రోజుల్లో మనకి యేసు ఏమని చెప్తున్నారండి, మీరు సకల జనుల దగ్గరికి వెళ్ళి సువార్తని ప్రకటించండి, అందరితో ప్రేమగా ఉండండి అని మనకి చెప్తున్నారు కదండి. అయితే మనము యేసయ్య చెప్పిన పని చేస్తున్నామో లేదో మనల్ని మనమే పరిశీలించుకోవాలి కదండి. ఇప్పటివరకు చదువుకున్నాము మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.